మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమని మా మేడ విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడమని చెప్పి అందరితో మాట్లాడమని చెప్పి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి ఆయన ఉద్దేశం ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే పరిణామం ఏంటంటే టికెట్ ఎవరికి ఇచ్చినా మనం ముందుండి చేద్దామనే భరోసా మా నాయకుడు మా అందరికీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశంలో ఈరోజు మేము వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళం మేమందరము విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో. కాబట్టి మాకు నిన్న జరిగిన సభ చూసినప్పటి నుంచి ఆ విజయము తథ్యమని చెప్పి మా అందరికీ ఒక భరోసా కల్పించింది నిన్నటి సభ. అందువల్ల మేమందరికీ చెప్పేది ఇప్పుడు మా కార్యకర్తలకి మా అందరికీ చెప్పుకోవడం ఏంటంటే ఒకటే, తెలుగుదేశం టికెట్ ఎవరికి ఇచ్చినా మనం ముందుండి చేయాలా అని మా విజయశేఖర్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం మేమందరం కలిసి నిర్ణయం తీసుకొని ఆయన వెంట నడవాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. జై. మా నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఆయన ఇక్కడ లేరు, విజయవాడలో ఉన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది. ఏవైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొన్ని ఆరోపణలపైన ఈరోజు మాట్లాడుతున్నాము. అందులో ప్రధానమైనది ఏంటంటే రాజంపేట తెలుగుదేశం పార్టీ సీటు విషయం ఇంకా మా అధిష్టానం దృష్టిలో ఉంది. దానిపైన మా అధినాయకుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే మేడా విజయశేఖర్ రెడ్డి గారి తరఫున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సార్ గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో దానికి మేమంతా మొట్టమొదటిగా కట్టుబడి ఉంటాం. రెండో విషయం ఏంటంటే రాజంపేటలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, పోటీ చేయడానికి ఎవరు ఇక్కడ ఉత్సాహంగా లేరని వాళ్ళు కొన్ని ఆరోపణలు గురిపిస్తున్నారు. ఈ మాటలు 100% అవాస్తవం. ఎందుకంటే ఏ పార్టీ బలంగా ఉంటుందో ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలవాలని ప్రతి నాయకునికి ఉంటుంది. అందులో భాగంగానే ఉమ్మడి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులందరూ ఈసారి రాజంపేటలో పోటీ చేసి ఇక్కడ గెలవాలని ఉత్సాహంతో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మా మేడా విజయశేఖర్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. అందులో ముఖ్యంగా ఆయన ఏంటంటే రాజంపేట జిల్లా విషయంలో మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి మేడా విజయశేఖర్ రెడ్డి గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తాను ఎంతగానో శ్రమించారు ఆయన విడుదల కావాలని. అందులో భాగంగా మన కడప జేఎంజే నుంచి తిరుమలకు పాదయాత్ర కూడా నిర్వహించారు. కాబట్టి రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కొరవలేదు. చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా ఆయన టికెట్ అనౌన్స్ చేస్తారు. ఆ సర్వేలో ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వాళ్ళకే టికెట్ వస్తుంది. ఆ వచ్చిన వ్యక్తికే మా యొక్క మద్దతు ఉంటుందని మీ అందరికీ సముఖంగా తెలియజేస్తున్నాము. 2-3 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిర్ణయించబడతారు. దాని తర్వాత రాజంపేటలో తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక యుద్ధ వాతావరణం కూడా నడుస్తుందని మేము మీ పత్రికా ముఖం ముందు చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా మేము రేపు రాబోయే ఎలక్షన్లో రాజంపేటకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తాం. అందులో మొదటిది రాజంపేట జిల్లా, రెండోది రాజంపేట మెడికల్ కాలేజీ, మూడోది అన్నమయ్య డ్యాము, నాలుగోది నిరుద్యోగ యువత. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడి రోడ్డుపైన నిలబెట్టి తెలుగుదేశం పార్టీ జెండాను రాజంపేటలో రెపరెపలాడిస్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారములు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఆల్రెడీగా మా వాళ్ళు చెప్పారు, రాజంపేటలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు క్యాండిడేట్ లేదని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ప్రచారాలు కాదు, ఇక్కడ ఎక్కువ పోటీతత్వం ఎక్కువ ఉంది. పోటీతత్వంలో ఎవరు కూడా తట్టుకోలేరు. ఎప్పుడైతే మన రాజంపేటకి జిల్లా లేఖన చేశారో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ అప్పుడు
జిల్లా లేనప్పుడు ముఖ్యంగా అన్న విజయశేఖర రెడ్డి అన్న గారు చాలా ఫైట్ చేశారు. ఆయన మీద కూడా వ్యక్తిత్వం కూడా కేసులు కూడా పెట్టారు. ఆయన మీద కొన్ని అటాక్ చేశారు ఆయన మీద, ఎందుకంటే ఆయన ఎక్కువ జిల్లా మీద ఫోకస్ చేశాడని. కానీ అన్ని కేసుల మీద కూడా ఆయన కట్టుకోగలిగినాడు. కానీ ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, అన్నకు ఎక్కువ ఫాలోయింగ్తో అన్ని మండలాల్లో కూడా ఆయనకు సపోర్ట్ ఉన్నది. మేడా విజయశేఖర రెడ్డి అన్న గారికి ఇచ్చినారంటే భారీ వ్యయంతో రాయంపేట 100% గెలుస్తారని మేమందరం నమ్మకం ఉన్నది. ఫాలోయింగ్ ఎక్కువ రాయంపేట టౌన్లో కూడా ఎక్కువ పర్సెంట్గా అన్నకు బాగా ఫాలోయింగ్తో అందరూ ఆయనకే ఇవ్వాలని కూడా కోరుకుంటారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కలిశారో ఆ రోజే వైఎస్ఆర్ పార్టీకి భూస్థాపితం అయిపోయింది. కాబట్టి 175లో 145, 150 మెజార్టీ భారీ మెజార్టీతో రాబోతుందా. కాబట్టి రాజంపేటలో కూడా ఘన విజయంగా ఎవరికి ఇచ్చినా కానీ అన్న మేడా విజయశేఖర రెడ్డి అన్న సపోర్ట్ చేస్తాము. కానీ నాకు చీట్ ఇచ్చిన అందరికీ అందరూ సపోర్ట్ రావాలని ఆయన మనస్ఫూర్తి కోరుకున్నాడు. జై తెలుగుదేశం.